మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు ఆసురీ స్వభావాల గురించి వివరిస్తున్నాడు. అహంకారంతో నిండిన వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆసురీ స్వభావం గలవారు ఇలా అనుకుంటారు: నేను చాలా ధనవంతుడిని, గొప్ప వంశంలో పుట్టాను, నాతో సమానమైన వారు ఇంకెవరున్నారు? నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను. ఇలా వారు తమ అజ్ఞానం వల్ల భ్రమలో పడిపోతారు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. వారు చేసే దానధర్మాలు కూడా కీర్తి ప్రతిష్టల కోసమే తప్ప నిస్వార్థ సేవతో కాదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, అహంకారం మనిషిని ఎలా అంధకారంలోకి నెడుతుందో తెలుస్తుంది. సంపద, కులం, కీర్తి అనేవి మన గొప్పతనాన్ని కొలిచే సాధనాలు కావు. వాటిని చూసి గర్వపడటం అజ్ఞానం. నిజమైన ఆనందం బాహ్య వస్తువులలో కాదు, అంతరంగ శాంతిలో ఉంటుంది. ఈ అహంకారపూరిత ఆలోచనలే మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా విజయం సాధించినప్పుడు గర్వపడకుండా వినయంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు పేరు కోసమో లేదా గొప్పతనం ప్రదర్శించడానికో కాకుండా స్వచ్ఛమైన మనసుతో చెయ్యాలి. నాతో ఎవరు సమానం అని కాకుండా అందరిలో దైవాన్ని చూసే ప్రయత్నం చెయ్యాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.